అని ఒక అభిప్రాయం ఉంది. మరికొంతమంది లేదు, ఆ నార్త్ సైడ్ పైన ఉత్తర భాగం ఉత్తర గలతి పైకి వెళ్ళిపోతే ఉత్తరం. మనలో కూడా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని 2 ఉంటాయి కదా. అలాగే ఈ ఉత్తర ప్రాంతం పైన గలతి వాళ్ళకు రాయబడినటువంటి పత్రిక అనేది మరొకటి ఉంది. మీకు నేను చెబుతున్న మాట ఏంటంటే, ఎవరికి స్పెసిఫిక్గా రాశాడో పేర్లు అయితే బైబిల్లో లేవు. గలతీలో లుస్త్రా అనే పేరు లేదు, ఏమంటే గలతీలో ఈకొనే అనే పేరు లేదు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఒకవేళ పౌలు గారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి దక్షిణ గలతీ ప్రాంతానికే కనుక పత్రిక రాయబడి ఉంటే, ఈ గలతీ పత్రిక దక్షిణ గలతీ ప్రాంతంలో ఉన్న వారికి రాయబడి ఉంటే, పౌలు గారు రాసిన పత్రికల్లో మొట్టమొదటి పత్రిక అదే. పౌలు గారు రాసిన పత్రికలలో మొట్టమొదటి పత్రిక అదే. ఎప్పుడు మొట్టమొదటి అనుకోవచ్చు మనము? ఒకవేళ ఆయన రాసింది దక్షిణ గలతీ ప్రాంతానికి అయితే, లేదు ఉత్తరానికైతే, నార్త్ గలేషియన్స్కి అయితే, మరి అది ఫస్ట్ లెటర్ అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే తర్వాత వెళ్తాడు, తర్వాత ఆయన ఎక్కడి నుంచో రాసినట్టుగా తర్వాత చోటు చేసుకుంటుంది. పత్రికలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఈ పత్రిక మొదటే రాశాడని కన్ఫామ్ అవ్వకండి. ఒకవేళ దక్షిణ ప్రాంతాన్ని వారికి రాసి ఉంటేనే అది మొదటిది. అది సుమారు క్రీస్తు శకం 49లో అయి ఉంటుంది, 2వ ప్రయాణం కంటే ముందు. ఓ గలతీయులారా, ఇంత త్వరగా మీరు భిన్నమైన సువార్తకు తిరిగిపోవడం చూసి నాకు ఆశ్చర్యం అవుతున్నది అని అంటాడు కదా. అదంతా ఒకవేళ దక్షిణ వాళ్ళకైతే. కానీ ఇక్కడ మనకి ఏమి ఇంపార్టెంట్, దక్షిణ వాళ్ళకి రాశాడా ఉత్తరం వాళ్ళకి రాశాడా మనకి ఇంపార్టెంట్ కాదు. అల్టిమేట్గా పత్రికలో ఉన్న సారాంశం మనకు ముఖ్యం, అది తర్వాత సంగతి. ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వచ్చేసారు? దెర్బేకి వచ్చాడు, 2వ ప్రయాణం. సిరియా దేశం నుంచి అలా పైకి వచ్చేసి కిలికియా ప్రాంతంలో తిరుగుతూ దెర్బేకి వచ్చాడు. దెర్బే నుంచి లుస్త్రకు వచ్చేసాడు. అందరినీ స్థిరపరచుకుంటూ ఒక్కొక్క ప్రాంతంలో ఏం చేస్తున్నాడు? ఆయన స్థిరపరుస్తున్నాడు. లుస్త్రకు వచ్చేసాడు. లుస్త్రకు వచ్చిన తర్వాత ఈ లుస్త్రలో మరొక గొప్ప సేవకుడు మళ్ళీ పౌలు గారికి దొరుకుతాడు. ఆయనే తిమోతి గారు. లుస్త్రా అన్నది తిమోతి గారి నేటివ్ ప్లేస్. బర్నబా గారిది నేటివ్ ప్లేస్ ఏంటి? కుప్రా. పౌలు గారిది ఏంటి? తార్సు. తిమోతి గారిది ఏంటి? లుస్త్రా అనే పట్టణంలో పౌలు గారి 2వ ప్రయాణంలో పౌలు గారికి దొరికినటువంటి దైవజనుడే తిమోతిది పరిస్థితి ఏంటంటే, మంచి పేరు కలిగినటువంటి వాడు ఆయా ప్రాంతాల్లో. ఇంతకుముందు మరి అయ్యగారు చెప్పినట్టుగా మరి సేవకునికి మంచి పేరు ఉండాలి. తిమోతి గారికి మంచి పేరు ఆ ప్రాంతాల్లో ఉంది, ఈకొనియా, లుస్త్రా, దెర్బే పట్టణాల్లో. కానీ ఇతని ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే, తల్లి ఏమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. పౌలు గారేమో ఈయన తీసుకుంటాడు. కానీ ఇప్పుడు సేవలో తిప్పాలంటే అప్పుడప్పుడు ఈయన యూదుల సమాజ మందిరాలలో వాక్యం చెప్పాలి. యూదుల సమాజ మందిరంలో వాక్యం చెప్పాలి. చెబుతున్నప్పుడు తిమోతి అక్కడ వెల్ నోన్ పర్సన్. అప్పుడు వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది? ఏంటి గ్రీసు దేశస్థుడు మా సమాజ మందిరంలోకి రావడం ఏంటి? ఒక అన్యుడు రావడం ఏంటి? ఎందుకంటే ఈ యూద పాత పారంపర్యాచారాలని పాటించే వాళ్ళు ప్రతి చోట ఉన్నారు కనుక. అప్పుడు తిమోతిని బట్టి మరీ గొడవలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఇన్ని గొడవలు రాకుండా ఫోన్లో వాళ్ళు ఇంకా తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నారు కనుక వాళ్ళని బట్టి నీకు సున్నతి చేసేద్దామని ఆ యూదులను బట్టి తిమోతికి సున్నతి చేయిస్తాడు పౌలు గారు. అంటే పౌలు గారి ప్రయాణాలలో, పౌలు గారి సేవా జీవితంలో ఆయన ఎలా ఉన్నాడో మీకు తెలియాలంటే ఒక మాట నేను బైబిల్లో చూపించాలి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం నుంచి దయచేసి కొన్ని మాటలు మీరు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 9:20 నుంచి ఏముంది? యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ఇప్పుడు తిమోతి గారి పరిస్థితి అదే. యూదులను సంపాదించుకున్నట్టుకు తిమోతి కొరకు చేస్తున్నటువంటి పని. యూదునిగా ఉంటుంది. తర్వాత ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటుంది. తిమోతి గారి ఈ విషయంలో అదే జరుగుతోంది అక్కడ. నెక్స్ట్, దేవుని విషయమే ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమే ధర్మశాస్త్రముకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అది మీకు ఎప్పుడు గుర్తుకు రావాలి. పౌలు గారి సేవలో మీకు అప్పుడు డౌట్స్ వస్తుంటాయి, ఎందుకు ఈయన ఇలా చేశాడు? ఈ ప్రయాణంలోనే మీకు ఒక తెలుస్తుంది. ఒక చోట వెళ్ళి మొక్కుబడి కోసం వెంట్రుకలు కదిరించుకుంటాడు. కెంక్రేయ అనేటువంటి ప్రదేశంలో మాట్లాడుకుంటాం.
పౌలు గారు మొక్కోవడం ఏంటి, వెంట్రుకలు ఇవ్వడం ఏంటంటే తప్పదు కొన్నిసారి పరిస్థితుల్లో. ఎవరిని బట్టి ఇవన్నీ చేశాడు? పక్క వాళ్ళని బట్టి.